ముందరికి శివపురం నుంచి ఆశీర్వాదం మా సపట్లు కొట్టండి అమ్మా. అదేవిధంగా ముసల్మాడు పెద్ద స్వాములు అదేవిధంగా అంటే దుద్యాల టు షేక్ జైబుల్ కొత్తపల్లి నుంచి పఠాన్ రఫీ గోకవరం నుంచి ఆయన అక్క చెల్లెమ్మల అకౌంట్లలో నన్ను ప్రజలు ఆశీర్వదిస్తే ఏర్పడుతుందని చెప్పేసి వారు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు. ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, మన యొక్క ప్రభుత్వాన్ని మీరు నాకు ఓట్లు వేసి గెలిపిస్తే నేను మీకు న్యాయం చేస్తాను, మీ కష్టాలను తీరుస్తాను అని 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో మన కష్టాలను చూసి చెల్లించి మీ అందరికీ నేను చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని మిమ్మల్ని మనందరినీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అర్థించినప్పుడు మీరందరూ కూడా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మంచి మెజార్టీతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 151 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి మిమ్మల్ని ఆయన నా మీద ఇంకా ఎక్కువ వీళ్ళు బరువు పెట్టారు, ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలు వమ్ము చేయకూడదు అని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత తొలి సంతకము మన పెన్షన్స్ పైన పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరము 225 రూపాయలు మీకు పెన్షన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క మీకు మన ప్రభుత్వము ఎండింగ్ అంతా 3000 పెన్షన్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు మీ చేతులలో 3000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్పారు, మాకు మేమిచ్చినటువంటి మేనిఫెస్టో ఒక భగవద్గీత, అలాగే ఈ మేనిఫెస్టో మాకు ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పడం జరిగింది. 4 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు ఆయన. మిగతా వాళ్ళ మాదిరి బుక్కులు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలలో నేను ఈ పనులు చేస్తాను, మీకు ఈ కార్యక్రమాలు మీకు ఈ లబ్ధి చేకూరుస్తాను అని ఆ రోజు ఎలక్షన్లకు ముందు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను మీరు నమ్మారు. మీరు నమ్మినందుకు ప్రభుత్వం ఎంత కష్టాలలో ఉన్నా, ఆర్థిక పరిస్థితి ఎంత బాగలేకపోయినా మనం గుండు పిన్నుతో సహా కొనవలసినటువంటి పరిస్థితి ఉండింది ఆయన తీసుకున్నప్పుడు. అయినా ఏ దానికి వెరవకుండా ఎక్కడి నుంచి తెస్తున్నారో, ఎట్లా తెస్తున్నారో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేస్తూ ఉన్నారు. అలాగే రైతన్నలకు రైతు భరోసా, ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారము, అలాగే విద్యార్థులకు అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఇలా ప్రతి ఒక్క పథకాన్ని ఆయన మీ యొక్క అకౌంట్లలో ఇస్తున్నారు. మరి ఎందుకు అమ్మ